వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. డిస్కౌంట్ చాప్టర్ నుంచి క్వశ్చన్ చూసుకున్నా. క్వశ్చన్ వచ్చేసి వరుస డిస్కౌంట్లు 20%, 15%. అమ్మిన ధర ఎస్పీ ఈక్వల్ టు 680 రూపీస్. అయితే ప్రకటన ధర ఏంటనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం మనం. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారు? వరుస డిస్కౌంట్స్ ఇచ్చారు, తర్వాత అమ్మిన ధర ఇచ్చారు, తర్వాత ఏం కనుక్కోమన్నారు? ప్రకటన ధర కనుక్కోమంటారు. ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం. వరుస డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు వరుస డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు ఫార్ములా రాసుకున్నా. ఎస్పీ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ ఏ బై 100, 100 మైనస్ బి బై 100. ఈ ఫార్ములాని యూజ్ చేసి ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం ప్రాబ్లమ్ ని. ఇక్కడ మనకి ఏ అంటే ఎంత వాల్యూ? ఏ ఈక్వల్ టు 20%, బి అంటే 50%. ఇక్కడ ఎస్పీ అంటే వాల్యూ ఎంత ఇచ్చారు? 680 రూపీస్ ఇచ్చారు. ఇక్కడ 680 ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ ఏ అంటే 100 మైనస్ ఏ అంటే 20 బై 100, తర్వాత 100 మైనస్ బి అంటే 50 బై 100. నెక్స్ట్ స్టెప్ లో ఏమొస్తుంది? మార్కెట్ ప్రైస్ ఇంటూ 80 బై 100 ఇంటూ 85 బై 100. 680 అనేది యాస్టీస్ రాసుకోవాలి. 680 ఈక్వల్ టు నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుంది? మార్కెట్ ప్రైస్ ఇంటూ 80 ఇంటూ 85 వాల్యూ ఎంత అవుతుంది? 6800 అవుతుంది బై 10,000. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 680 ఇంటూ ఈ వాల్యూ ఇటు వైపుకి వస్తున్నట్లయితే ఏమవుతుంది? 10,000 బై 6, 6800. 10,000 బై 6800. ఇప్పుడు ఇది దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 10 టైమ్స్ పోతుంది. 10 కి 10 కి క్యాన్సిల్ అవుతుంది. మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు వాల్యూ? 1000 రూపీస్. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ ఎంత వచ్చింది? 1000 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.